31st నైట్ కి ఫామ్ హౌస్ బుక్ చేసుకుని ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా? అయితే వెంటనే డోసే యాప్ ని డౌన్లోడ్ చేసుకుని బుక్ చేసుకోండి. హై ఇయర్స్ ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారండి లైఫ్ కోచ్ అండ్ రిలేషన్షిప్ ఎక్స్పర్ట్ రామ్మెట్టు గారు ఉన్నారు. సో ఈ మధ్య కాలంలో భార్యలు భర్తల్ని చంపడం మనం చాలా చూస్తున్నాము. కానీ దాని ప్రభావం పిల్లల మీద చాలా పడుతుంది అని, నిజంగా కలిసి ఉన్న భార్యాభర్తలు ఒకే ఇంట్లో గొడవ పడితేనే పిల్లల భవిష్యత్ ఏంట్రా అని ఆలోచించే రోజులు మనవి. అలాంటిది భర్తను భార్య చంపి తర్వాత పిల్లల పరిస్థితి ఏంటి? రీసెంట్ గా జరిగిన మేడిపల్లి విషయం గురించి ఒక్కసారి రామ్మెట్టు గారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. సో మామూలుగా అనుకుంటాం పిల్లలు క్రమశిక్షణతో పెరగకపోతే పిల్లలు చెడిపోతారు, ఈ విధంగా మనం అన్ని చూస్తూ ఉంటాం. లేకపోతే మొండితనం. నిజంగా ఇవన్నీ పక్కన పెడితే పెద్దవాళ్ళగా ఒక తల్లి స్థానంలో ఉండే ఆడది, అంటే అందరిని అనట్లేదు, ఇలా భర్తల్ని చంపే ఆడవాళ్ళ గురించి మాత్రమే మాట్లాడుకుంటున్నాం. మేడిపల్లి ఇన్సిడెంట్ లో మనం చూసుకుంటే ఆ పూర్ణిమ అనే ఆవిడ భర్తను అతి కిరాతకంగా తన ప్రియుడి కోసం చంపింది రామ్ గారు. అయితే ఇప్పుడు ఆమెకి 12 ఏళ్ల కొడుకున్నాడు. వీళ్ళకు చంపే ముందు మేము దొరికిపోతాము అన్నది ఎప్పుడూ వాళ్ళకు అనిపించదా? చంపేస్తే ఒక అడ్డు పోతుంది అని అనుకొని వీళ్ళు వాళ్ళకు జీవితం లేకుండా చేస్తున్నారు. వీళ్ళ జీవితం అంతా జైల్లో ఉండాల్సి వస్తుంది. తర్వాత ఏమీ తెలియని కల్మషం లేని పిల్లల పరిస్థితి ఏంటి? 12 ఏళ్ల బాబు ఉన్నాడు. సో జనరల్ గా ఇలాంటి తప్పులు చేసే ప్రతి వాళ్ళు ఏంటంటే, ఒక సామెత ఉంటుంది చూడండి, పిల్లి పాలు తాగేటప్పుడు కళ్ళు మూసుకొని తాగి నన్ను ఎవరు చూడట్లేదు అని అనుకుంటుంది. అదే వర్తిస్తుంది. ఏంటంటే వీళ్ళందరూ ఏంటి, అడ్డు తొలగించుకుందాము, ఈయన ఉంటే నన్ను ఆపుతున్నాడు. ఈ కేసులో కూడా అంతే. ఈ కేసులో కూడా ఏంటంటే తెలియదు అని కాదు, వాళ్ళ హస్బెండ్ కి ఆల్రెడీ దొరికారు. వీళ్ళ హస్బెండ్ కి దొరికారు. అండ్ వీళ్ళు ఏంటంటే ఇక్కడ ఉంటే ఇంకా మరీ విపరీతంగా చేస్తున్నారు అనేసి వాళ్ళు షిఫ్ట్ కూడా అయ్యారు, ప్లేస్ కూడా షిఫ్ట్ అయ్యారు. అలా ప్లేస్ షిఫ్ట్ అయినప్పటికీ కూడా వీళ్ళు ఇది సాగిస్తానే ఉన్నారు, వాళ్ళ రిలేషన్షిప్ అనేది సాగిస్తానే ఉన్నారు. మళ్ళీ మళ్ళీ అడ్డుకుంటున్నాడు, మళ్ళీ మళ్ళీ వద్దంటున్నాడు అనే ఒక చిన్న దీని వల్ల వాళ్ళు ఏంటంటే, చంపేస్తే ఇంకా మనకి ఎవరు అడ్డుండరు కదా, మనము ఫ్రీక్వెంట్గా కలవచ్చు, మనల్ని ఎవరు అడ్డు చెప్పరు అనే ఒక మెంటాలిటీ, అనే ఒక థాట్ తోటి వాళ్ళు చంపేయడం జరిగింది. కానీ అసలు దొరికితే పరిస్థితి ఏంటి? పిల్లవాడు 12 years old అండి, వాడి ఫ్యూచర్ ఏంటి? ఇవన్నీ కూడా ఆలోచించరు. నిజంగా అంత ఆలోచన ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి పనులు చేయరు. అంత ఆలోచన అనేది ఉండదు. సో ఇప్పుడు జనరల్గా ఏమవుతుంది చూడండి, వాళ్ళు వాళ్ళ ఆనందం కోసము, లేకపోతే వాళ్ళ లైఫ్ కోసము వాళ్ళ హస్బెండ్ ని చంపేశారు, దొరికారు, జైలుకి వెళ్తున్నాడు, అదంతా వాళ్ళది. అసలు ఏ తప్పు చేయని పిల్లవాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు ఏంటంటే, వాళ్ళు చేసిన తప్పు ఏంటి? వీళ్ళ పుట్టడమా వాళ్ళు చేసిన తప్పు? సో ఇప్పుడు ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ తల్లిదండ్రులు ఉన్నారు అంటే లేరు, ఇద్దరు లేరు. ఎందుకంటే ఆమె జైల్లో కూర్చుంటది, ఇతను ఎలాగో చనిపోయాడు. సో తల్లిదండ్రులు లేరు. సమాజం వాళ్ళని ఎలా చూస్తుందండి? వాళ్ళ ఫ్రెండ్స్ కానివ్వండి, చుట్టుపక్కల రిలేటివ్స్ కానివ్వండి, నేబర్స్ కానివ్వండి, ఎంత చిన్న చూపు. అసలు వాళ్ళ దగ్గరికి పిల్లల్ని రాణిస్తారు. ఇప్పుడు వాడు చేసిన తప్పే, వాడు ఏం చేయలేదు, కానీ ఆడుకోవడానికి ఎక్కడికైనా వెళ్తే వాడిని ఇన్వాల్వ్ చేయరు. కొన్ని వీళ్ళ పిల్లలు వాడి దగ్గరికి వెళ్తున్నారు అని అంటే వాళ్ళ పేరెంట్స్ మందలిస్తారు కూడా, వెళ్ళకు, మంచోడు కాదు అని. వాడు చేసిన తప్పేం లేదు అక్కడ, కానీ మంచి ఫ్యామిలీ కాదు, లేదా మంచోడు కాదు అని చెప్పి పిల్లల్ని ఆపేయడము. అండ్ లైఫ్ లాంగ్ ఈ ట్రామా ఉంటుందండి, లైఫ్ లాంగ్ ఉంటుంది. అండ్ అలాంటి సిచ్యువేషన్స్ ఎదురైన ప్రతిసారి 2 things అండి. ఒకటి, వాళ్ళు బాగా గట్టిగా స్ట్రాంగ్ గా రాడ్ తేలుతారు ఫర్ గుడ్, రైట్, ఫర్ గుడ్. రెండోది, ఎక్స్ట్రీమిస్ట్ లాగా అయిపోతారు అన్నమాట వాళ్ళు. ఎందుకంటే వాడికి ఒక థాట్ వస్తుంది, నేనేం చేశాను, అసలు నా తప్పేంటి, నా దగ్గరికి జనాలు ఎందుకు రావట్లేదు, నన్ను ఎందుకు ఆడుకోనియట్లేదు, నన్ను ఎందుకు ఇన్వాల్వ్ చేయట్లేదు, ఈ క్వశ్చనింగ్ అంతా వాని మైండ్లో వస్తూ ఉంటుంది. వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఒక ఎక్స్ట్రీమిస్ట్ లాగా బిహేవ్ అవుతుంది. అంటే వాళ్ళకి ఏంటంటే సమాజం మీద కోపం పెరుగుతూ ఉంటుంది, రైట్. సమాజం మీద కోపం పెరిగి వీళ్ళు కూడా ఏంటంటే దే విల్ ఎండ్ అప్ బికమింగ్ సమ్వన్ హూ ఇస్ గోయింగ్ టు క్రియేట్ అ లాట్ ఆఫ్ డిస్టర్బెన్స్ ఇన్ సొసైటీ. సో వాడు అలా తయారు కావడానికి కారణం ఎవరు అంటే సిచ్యువేషన్స్, సొసైటీ, వాళ్ళ తల్లిదండ్రులు చేసిన మిస్టేక్. దాని వల్ల పిల్లలు ఇలా తయారవుతూ ఉంటారు. అండ్ ఇలా చేసినప్పుడు ఏంటంటే, ఇప్పుడు మనం చూస్తూ ఉంటామండి ఒక్కొక్కసారి, అంటే మన ఇండియాలో అండ్ మనం అబ్రాడ్లో కూడా చూస్తూ ఉంటాము. ఏంటంటే ఒక సైకోలాగా మారిపోయి ఒకళ్ళ మీద గ్రడ్జ్ లాగా పెట్టుకొని, మనకి సినిమాలలో చూస్తుంటాం, సినిమాలో కూడా చూసినాం, రైట్. అవును, ఆడవాళ్ళని కనిపిస్తే వాళ్ళని యూజ్ చేసుకొని చంపేసి, ఎందుకంటే
మదర్ అలా మదర్ అలా చేసింది. చేసింది అనేసి, రైట్? సో Yes. అది మనకి సినిమాలో చూపించారు అని అంటే అది క్రియేట్ చేసింది కాదండి, అది సొసైటీలో జరుగుతుంది కాబట్టి చూపించారు మనకి. సో అలా ఏంటంటే వీళ్ళు సైకోల్లాగా మారి ఇంకెంతో మంది ఇన్నోసెంట్ పీపుల్ని చంపడము ఇలాంటివన్నీ అవుతా ఉంటాయి. సో బేసిక్గా ఏంటంటే పేరెంట్స్ చేసిన మిస్టేక్ వల్ల, వన్ ఆఫ్ ది పేరెంట్స్ చేసిన మిస్టేక్ వల్ల మొత్తం ఫ్యామిలీ అండ్ ది హోల్ సొసైటీ సొసైటీకి మొత్తం ఇంపాక్ట్ పడుతుంది అది. సో ఇలాంటివి తరచూ జరుగుతూ ఉంటాయి కూడా మనకి. సో అందుకని ఏంటంటే ఇలాంటి ఏదైనా మిస్టేక్స్ చేసేటప్పుడు వాళ్ళు ఆలోచించాల్సింది ఏంటిదనంటే వాళ్ళ ఆనందం ఏంటిది, అది తిప్పి కొడితే దాని యొక్క Yes. ఇంపాక్ట్ ఏంటిది, ఈ రెండింటిని పక్కన పెట్టుకొని ఒక్కసారి కంపారిజన్ చేశారనుకోండి భయం క్రియేట్ అవుతుంది. అరే నేను చేసేది కరెక్ట్ కాదు అని వాళ్ళకి తెలిసి వస్తుంది. సో ఆ పరిణామాలు ఏవైతే ఉన్నాయో వాటిని దృష్టిలో పెట్టుకోకపోవడము, ఆర్ ఏం కాదులే నాకు ప్రెజెంట్ నాకు వచ్చే సుఖం ఇంపార్టెంట్ అని ఎవరైతే ఆలోచిస్తారో చూడండి వాళ్ళ వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని క్రియేట్ Correct. అవుతా ఉంటాయి. నిజంగా అండి. అంటే మీరు అన్నారు ఇందాక పిల్లలు అలా దగ్గరికి తీసుకోకపోవడం వల్ల కూడా పిల్లలు ఇలా అయిపోతూ ఉంటారు. అంటే రేపు పొద్దున ఇలాంటి పిల్లలు పెళ్లి చేసుకున్నా కూడా వీళ్ళ వీళ్ళ భార్యలు కూడా సఫర్ అవుతారేమో. అది అబ్బాయి కానీ లేకపోతే అమ్మాయి కానీ హస్బెండ్ కానీ వైఫ్ కానీ సఫర్ అవుతారేమో. అంటే మా అమ్మాయి ఇలా ఉంది, ఇక నా భార్య ఎలా ఉండాలి, ఆమె ఏం చేసినా ఒక అనుమానం లాంటివి కూడా పిల్లలకి క్రియేట్ అవుతాయేమో. అబ్సల్యూట్లీ క్రియేట్ అవుతాయి. మీకు దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి నేను. అంటే పిల్లలు ఎలా నేర్చుకుంటారు ఫ్రమ్ ఎ వెరీ యంగ్ ఏజ్, పేరెంట్స్ నుంచి వాళ్ళు చేసే పనులు అవన్నిటి నుంచి ఎలా నేర్చుకుంటారు, ఇంకా అదే కరెక్ట్ అని మెంటల్ ఎలా ఫిక్స్ అవుతారో అనేది మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. జనరల్గా మామూలుగా చిన్నపిల్లలు వాళ్ళు ఏంటంటే ఏదో ఒకటి పర్ఫామ్ చేసి, అంటే ఒక చిన్న ఈవెంట్లో నేను చెప్పేది ఒక ఎగ్జాంపుల్ ఆఫ్ అన్ ఈవెంట్ చెప్తున్నాను నేను. ఆ ఈవెంట్లో ఏంటంటే మీరు ఇంప్రెస్ చేయండి, మమ్మల్ని ఇంప్రెస్ చేస్తే యూ విల్ గెట్ అ రివార్డ్ అనేసి పిల్లలు చెప్పారన్నమాట. కొందరు పిల్లలు ఏంటంటే డాన్స్ చేయటము, కొందరు పిల్లలు జోక్స్ చెప్పడము ఇలాంటివన్నీ చేస్తూ ఉంటున్నారు అనమాట. చేసినప్పుడు వాళ్ళ జోక్ కంప్లీట్ అవ్వగానే వాళ్ళకి ఒక రివార్డ్ ఇవ్వడము, లైక్ అలా జరిగింది. అందులో ఒక పిల్ల 3 years old అండి, 3.5 years old అనుకుంటా ఆ పిల్ల. బేసిక్గా ఆ అమ్మాయి ఎవరు అని అంటే వాళ్ళ మదర్ ఈజ్ అ ప్రాస్టిట్యూట్. వాళ్ళ మదర్ ప్రాస్టిట్యూట్. సో ఆమెని రెస్క్యూ చేసి, ఆ చిన్న పిల్లని రెస్క్యూ చేసి వాళ్ళు ఏంటంటే ఒక చిన్న ఆర్ఫనేజ్ టైప్ దాంట్లో వేసారనమాట. కానీ అప్పటికి ఆ అమ్మాయి ఏజ్ అరౌండ్ 3.5 years అట్లా ఉంది. అండ్ ఫ్రెష్గా వచ్చిందన్నమాట ఆర్ఫనేజ్కి. సో వాళ్ళ మదర్ ఏం చేస్తుంటారు ఏంటి అనేది ఆ అమ్మాయికి తెలుసు, ఆల్రెడీ షీ హాస్ సీన్ దట్. ఇప్పుడు ఈ అమ్మాయికి రివార్డ్ కావాలి. రివార్డ్ కావాలంటే ఏదో ఒకటి చేయాలి. 3.5 years పిల్ల ఆమె చేసింది ఏం తెలుసా అండి, ఆమె ఫ్రాక్ ఇట్లా ఎత్తి ఇట్లా చూపించి నాకు రివార్డ్ ఇవ్వండి అని అడిగింది. అంటే ఆ అమ్మాయికి తెలియదు, చిన్నపిల్లకి తెలియదు అది తప్పు అని తెలియదు. కానీ ఆమెకి ఏంటి, ఆమె మనసులో పడ్డది ఏంటంటే మా అమ్మ ఇలా ఫ్రాక్ ఎత్తినప్పుడు ఆమెకి డబ్బులు వచ్చాయి ఆర్ రివార్డ్ వచ్చింది, ఇప్పుడు నేను కూడా రివార్డ్ కావాలంటే అది చేస్తే నాకు రివార్డ్ వస్తుంది అనే థాట్. అంటే చూడండి పసి మనసులు ఎంతగా ఇన్ఫ్లుయెన్స్ అవుతాయి చూడండి. సో అలా చేసే చిన్న చిన్న పనులన్నా అవ్వచ్చు, ఏదైనా కావచ్చు, వాళ్ళు ఏంటంటే అబ్జర్వ్ చేసి ఇదేనేమో అని అలా మెంటలీ ఫిక్స్ అయిపోతూ ఉంటారు. ఇప్పుడు ఈ కేసులో కూడా తల్లిదండ్రులు ఇప్పుడు మీరు అన్నట్టు కూడా పెళ్ళైపోయిన తర్వాత వాళ్ళ వైఫ్స్కి కానివ్వండి, వాళ్ళ హస్బెండ్స్కి కానివ్వండి, ఎవరైనా కానివ్వండి టార్చర్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి చూసి వాళ్ళు పెరిగింది ఏదైతే ఉందో, వాళ్ళ థాట్ ప్రాసెస్ ఏదైతే ఉందో ఇట్ విల్ బి డిఫరెంట్ ఫ్రమ్ ది రెగ్యులర్ పీపుల్. అండ్ నేను చూసిందే కరెక్ట్, ఇదే కరెక్ట్ అని వాళ్ళు మెంటలీ ఫిక్స్ అయిపోతారు. సో ఇప్పుడు వాళ్ళ వైఫ్ పెళ్ళైన తర్వాత కూడా వాళ్ళ వైఫ్ ఏం చేసినా సరే ఆ అనుమానంగా చూడటము, లేకపోతే ఈమె కూడా ఇట్లనేనేమో, అందరు అమ్మాయిలు ఎట్లనేనేమో అనే ఒక థాట్ బిల్డప్ అయిపోయినప్పుడు ఖచ్చితంగా ఆఫ్టర్ మ్యారేజ్ టార్చర్ ఉంటుందండి. సో అందుకనే ఏంటంటే ఇలాంటివన్నీ తగ్గాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ డిసిప్లిన్ కానివ్వండి, ఆ లెర్నింగ్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ రావాలి. చిన్నప్పటి నుంచి కరెక్ట్ ఎన్వైరన్మెంట్ లో పెరిగారు అని అంటే ఏం ప్రాబ్లం ఉండదు. కానీ ఎక్కడన్నా ఇట్లాంటి డిస్టర్బెన్స్ వచ్చాయనుకోండి చాలా అయిపోయినాయి. సో ఐఎమ్ యాక్చువల్లీ స్కేర్డ్. ఫ్యూచర్ గురించి ఆలోచిస్తుంటే ఐఎమ్ వెరీ మచ్ స్కేర్డ్. ఎందుకంటే అసలు సమాజం ఇప్పుడు కరెంట్లీ ఎట్లుంది, ఫ్యూచర్ లో అసలు పిల్లలకి సెక్యూరిటీ ఏముంటది? ఏమో మరి నిజంగా అదే అనిపిస్తుంది, సెక్యూరిటీ లేదు. నిజంగా మనం మంచి పిల్లలుగా వాళ్ళకు ఒక భవిష్యత్తు ఇచ్చి సొసైటీలో పంపాలి అనేది పోయి మనం ఒక క్రిమినల్స్నే తయారు చేస్తున్నామా పిల్లల్ని, లేకపోతే వాళ్ళకు నిజంగా ఒక అంధకారమైన జీవితాన్ని ఇస్తున్నారు. అలాంటప్పుడు నిజంగా అనొచ్చా అనకూడదో తెలియదు, కానీ కనకండి పిల్లల్ని, లేదా మీకు నచ్చినట్లు మీరు బతకండి, కానీ చంపేయడం ఏంటి అసలు? నిజంగా చంపకండి, వదిలేసి వెళ్ళిపోండి. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే పిల్లలే కనిపిస్తున్నారు కళ్ళల్లో, పిల్లలు అనాథలు అయిపోతున్నారు, ఇంకొకటి వాళ్ళకి సెక్యూరిటీ లేకుండా అయిపోతుంది.
థ్యాంక్ యూ అండి. మళ్ళా ఇలాంటి జరగాలని మనం ఎంత కోరుకున్నా జరిగేవి మాత్రం జరుగుతున్నాయి. దయచేసి వీటిని ఎలా ఆపాలో కూడా అర్థం కాలే. పిల్లల్ని ఒక్కసారి తలుచుకొని పిల్లల భవిష్యత్తు ఏంటో గుర్తు పెట్టుకొని, మీకు ఇష్టం లేకపోతే ఎవరైనా విడిపోండి, కానీ ఇలా చంపడాలు మాత్రం చేయకండి. ఎవరికి ఏ అధికారం లేదు ఒకరిని చంపే అధికారం. థ్యాంక్ యూ అండి. వెల్కమ్ అండి.